మహాశయులకు రామ సత్యనారాయణ విజ్ఞప్తి. పెళ్లైన వాళ్ళకి తనలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటా అంటున్నారు రవితేజ. మరి ఆయనెందుకు ఇలా అన్నారు? పెళ్లి విషయంలో తనకెదురైన పరిస్థితులేంటి తెలియాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయకులు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రచారంలో ఉన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే పేరును ఖరారు చేస్తూ సోమవారం టైటిల్ గ్లింప్స్ని విడుదల చేశారు. ఇంతటి ప్రేక్షకాదరణను ఊహించలేదు అంటున్న నాగార్జున, శివ చిత్రీకరణ రోజుల్ని, ఈ సినిమా అందించిన జ్ఞాపకాల్ని తానెప్పటికీ మర్చిపోలేను అన్నారు కథానాయకుడు అక్కినేని నాగార్జున. ఈ సినిమా విడుదలై 36 ఏళ్లైనా ఇంతటి ప్రేక్షకాదరణ దక్కుతుందని ఎప్పుడూ అనుకోలేదన్నారు. నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కలయికలో రూపొందిన ఈ విజయవంతమైన చిత్రం ఈ నెల 14న 4K డాల్బీ అట్మాస్ వెర్షన్లో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని 4K అట్మాస్ వెర్షన్లో చూసినప్పుడు ఓ కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. ఈ చిత్రం విడుదలైన 2 రోజుల తర్వాత మా నాన్న, ఇది చాలా పెద్ద హిట్రా, చాలా బాగా చేశావు, ఈ సినిమా ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నాకే తెలియదు అని ప్రశంసించారు. ఈ సినిమాలో నేను చేసిన చేజింగ్ సీన్స్ని మళ్ళీ చూసినప్పుడు, తలచుకున్నప్పుడు అప్పుడప్పుడు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తుంటా. ఇవన్నీ నేనే చేశానా అని షాక్ అవుతుంటా అన్నారు. ఈ చిత్రం విషయంలో సాంకేతికంగా సవాల్ అనిపించిన అంశం సౌండ్ డిజైనింగే. ఒరిజినల్ వెర్షన్లోనే ఫ్లేవర్ పోకుండా దాన్ని అంతే ప్రభావవంతంగా 4K అట్మాస్ వెర్షన్లో చూపించగలిగాం అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సంచారి సంచారి నినదించే రణభేరి. సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు, రాజమౌళిల కొత్త సినిమా గ్లోబ్ ట్రాటర్ తొలి ప్రచార వేడుకకు రంగం సిద్ధమవుతోంది. ఇది ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర విశేషాలని ఒక్కొక్కటిగా పంచుకుంటోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే నటి శృతి హాసన్ గాయనిగా ఈ సినిమాలో భాగమైనట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. తాను ఆలపించిన ఈ చిత్రగీతాన్ని అందరితో పంచుకుంది. సంచారి సంచారి నినదించే రణభేరి, సంహారి సంహారి, మృత్యుపై తన స్వారీ అంటూ సినిమాలో మహేష్ పాత్ర వ్యక్తిత్వాన్ని, తన ప్రయాణాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చగా చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. శృతి, కాలభైరవ ఆలపించారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.